దేవుని పరిశుద్ధ నామములో దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రభు మహాకృప చేత నేటి దిన వాక్యమును చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13లో మనం చూసినట్లయితే ఆదరణ దేవుడిచ్చే ఆదరణ ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించదను. కనుక మన ప్రియ ప్రభు ఎవరంటే ఆదరించే దేవుడు. తల్లి తన కుమారుని తన కుమార్తెను ఎలాగూ ఆదరిస్తుందో సాధక బాధకల్లో, ఆ రీతిగానే ప్రియా ప్రభు నన్ను ఆయన ఆదరించే ప్రభుగా ఉన్నట్లు ఇక్కడ మనం చూసుకుంటున్నాం. దేవుడు ఆదరించే దేవుడు. ఎలా ఆదరిస్తాడు అని చూసినట్లయితే దేవుడు వ్యక్తుల ద్వారా నన్ను ఆదరిస్తాడు అనే సంగతులను ఇక్కడ మనం చూస్తున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూస్తాం. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను అని పౌలు గారు పలుకుతున్న మాట మనం చూస్తున్నాం. తీతు రాక ద్వారా మమ్మును దేవుడు ఆదరించను అంటే ఒక వ్యక్తుల ద్వారా దేవుడు ఆదరించే ప్రభుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కొలస్సీ 4:8లో మనం చూస్తున్నాం. తుకీకు ద్వారా ఆదరణ కలిగిన విధానాన్ని మనం చూస్తున్నాం. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17లో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒనేసిము మరి పౌలు గారిని ఆదరించినట్లు, అనేక పర్యాయములు ఆదరించినట్లు, శ్రద్ధ వహించినట్లు అక్కడ మరి మనం చూస్తున్నాం. ఒనేసిపోరు ఇంటి వారి యందు దేవుడు కనికరము చూపునుగా కానీ పౌలు గారు పలుకుతున్నారు. ఎందుకనగా మరి తాను ఇరుకులో, ఇబ్బందులు, చెరసాల్లో ఉన్నప్పుడు ఒనేసిపోరు మరి పౌలు గారిని ఆదరించినట్లు ఇక్కడ మనం చూసుకుంటున్నాం. యోసేపు కూడా తన అన్నలను ఆదరించిన విధానాన్ని ఆదికాండం 50వ అధ్యాయము 21లో మనం చూస్తున్నాం. వారిని ప్రేమించి వారిని ఆదరించి మాట్లాడిన విధానాన్ని మనం చూస్తున్నాం. కనుక ఋతు గ్రంథం 2వ అధ్యాయం 13లో కూడా ఆ ప్రియ ప్రభు ఆదరణ అక్కడ మనం చూసుకుంటున్నాం. కనుక ప్రభు కొందరు వ్యక్తులను ఎన్నుకొని ఆ వ్యక్తుల ద్వారా మరి మనుషులకు ఆదరణ కలిగించే ప్రభుగా ఇక్కడ ఉన్నట్లు మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే మన విశ్వాసము ద్వారా మనము ఆదరణ పొందుకుంటాము అనే సంగతులు రోమపత్రిక 1:11, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:7లో ఆ మాట మనం చూస్తున్నాం. హెబ్రీ 11:6లో ఆ మాట మనం విశ్వాసము ద్వారా మనము ఆదరణ పొందుతాము అనే సంగతులు మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 15:4, అలాగనే 119వ కీర్తన 50లో మనం చూస్తున్నాం. ఆయన లేఖనాల ద్వారా మనకు ఆదరణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. వ్యక్తుల ద్వారా ఆదరణ కలిగించే ప్రభు, విశ్వాసము ద్వారా ఆదరణ కలిగించే ప్రభు, లేఖనాల ద్వారా దేవుడు ఆదరణ కలిగించే ప్రభుగా ఇక్కడ మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుని కృప ద్వారా మనము ఆదరణ పొందుకుంటామని 119వ కీర్తన గ్రంథము 76వ వచనంలో మనం చూసుకుంటున్నాం. కనుక ఆయన యొక్క కృప ద్వారా మనము ఆదరణ పొందుతాం. 2వ కొరింథీ రాసిన పత్రికలో కూడా ఆ మాట మనం చూస్తాం. 1వ అధ్యాయంలో ఒకసారి చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో
ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. కనుక ప్రభు ఆదరించే ప్రభు, ఆదుకునే ప్రభు. వ్యక్తుల ద్వారా నిన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు. విశ్వాసము ద్వారా ఆదరిస్తాడు, లేఖనాల ద్వారా ఆదరిస్తాడు, ఆయన కృప ద్వారా నిన్ను ఆదరిస్తాడు. అధైర్యపడక ధైర్యం కలిగి నీ సమస్య ఏంటో ఆ ప్రియ ప్రభుకు చెప్పుకొని ఆయన ఇచ్చే ఆదరణ, నెమ్మదిని, శాంతిని పొందాలని ప్రేమతో మనయిస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఆదరణ లేక ఎందరో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మీరు ఎరుగుదురు ప్రభువా. ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదనని యెషయా గ్రంథం 66:13లో నీ మాట కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, మరి డైరెక్ట్గా మీరు పైనుంచి ఇక్కడికి వచ్చి ఆదరించేది కాదు, కానీ ఈ లోకములో కొందరు వ్యక్తులను మీరు ఎన్నుకుంటారు. ఆ వ్యక్తుల ద్వారా అదిగో నీ బిడలకు ఆదరణ కలిగించే ప్రభుగా ఉన్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసము ద్వారా ఆదరణ పొందుకోగలుగుతాం. లేఖనాల ద్వారా, నీ వాక్యము ద్వారా మాకు ఆదరణ కలుగుతుంది అని మాట్లాడిన విధానం కొరకు స్తోత్రం. ఫైనల్గా మీ కృప ద్వారానే మాకు ఆదరణ దొరుకుతుంది అనే సంగతులను మేము చూసాం. కాబట్టి విన్నవారి హృదయాలు ఆత్మకార్యం జరిగింది. ఎవరి ఆదరణ లేక ఎవరైతే బాధపడుతున్నారో ఆ బిడ్డలను ఇప్పుడే మీరు దర్శించి మాట్లాడి మీ లేఖనాల ద్వారా, విశ్వాసము ద్వారా, మీ కృప ద్వారా ఆ బిడ్డలను ఆదరించండి, బలపరచండి, స్థిరపరచండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారేమో దయగలిగిన మా తండ్రి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అప్పుల బాధలో కుమిలిపోతున్నారేమో, కురింగిపోతున్నారేమో లేవనెత్తండి ప్రభువా. వారిని ఆశీర్వదించమని అడుగుతూ వస్తున్నాం ప్రభువా. శాంతి సమాధానం లేక ఉన్నారేమో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ఆ బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం. మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక, ఏ పని లేక ఖాళీగా ఉండి బాధపడుతున్నారేమో మీరే ఏదైనా జీవన ఉపాధి నిమిత్తం ఒక పని కలిగించి వారిని ఆదుకోమని, ఆదరించమని అడుగుతూ వస్తున్నాం ప్రభువా. సంతానం లేక ఎవరైనా బాధపడుతున్నారేమో సంతానాన్ని కలిగించి మీరే ఆదరించి ఆదుకోమని, వాక్యమైన నీ బిడ్డలో ఆత్మకరణ జరిగించమని రక్షకుడు, పుణ్యకర్త యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి బ్రతిమాలి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.